ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. నేను మీ డాక్టర్ వాడరి వాదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం జూన్ 2వ తారీఖు నుండి గురుడు కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. సో ఈ గురుడు ఇచ్చే ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గురుడు అనేవాడు కొన్ని రంగాలకి, కొన్ని రాశులకి శుభ ఫలితాలు, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. దేవగురువు కాబట్టి శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కన్యా రాశి వారికి గురు ప్రభావం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది చెప్పచ్చు. ఎందుకంటే చతుర్థాధిపతి, అలాగే సప్తమాధిపతి అయిన గురుడు ఎగ్జాల్టేషన్లో బ్రహ్మాండంగా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పమంటారా? ఏంటి ఏం లేదండి, ఇంతకుముందు భార్యాభర్తలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, పెళ్లి సంబంధాలు సరికి దగ్గరకు వచ్చి ఆగిపోవడాలు, ఎప్పుడు భార్యాభర్తలు దూరంగా ఉండాలి, అవన్నీ ఉండేవి. ఇప్పుడు అలా ఉండవు. సప్తమ భావాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి భార్య అదే భర్త బాగా మంచి ఉన్నతంగా రాణిస్తారు. అదృష్టం ఉంటుంది. అంటే భర్త గారికి అదృష్టం పెరుగుతుంది, భార్య గారికి అదృష్టం పెరుగుతుంది. సపోజ్ కన్యా లగ్నంలో ఆడపిల్లలు ఉన్నారు అనుకుందాం, భర్త గారికి బాగుంటుంది. అంటే ఆ భర్త గారు చాలా మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు, వానికి అదృష్టం పట్టుకుంటుంది అని చెప్పచ్చు. అలాగే ఒకపిల్ల వాడికి సపోజ్ కన్యారాశి ఉంటే ఆడపిల్లకి బాగుంటుంది అర్థం. అంతేకాకుండా ఇంతకుముందు దూరం వైపు ఉండే భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు, అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా పెళ్లి సంబంధాలు, దగ్గరకు వచ్చిన సంబంధాలు చాలా ఆగిపోయాయండి. మీకు కన్యారాశి వారికి చాలా సంబంధాలు దగ్గరికి రావడం మళ్ళీ ఆగిపోవడం జరిగాయి. కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా కన్యారాశి వారికి సప్తమ భావాన్ని మనం ఏమంటాం? కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని అంటాం, అవునా? ఈవెందో శనీశ్వరుడికి ఉన్నా ఆ శనీశ్వరుడికి తన ఓన్ హౌస్ లార్డ్ గురుదృష్టి ఉండడం వలన చక్కటి సంబంధాలు వస్తాయి. చక్కటి సంబంధాలు మీరు పెళ్లి సంబంధాలు చేయడానికి బాగుంటుంది. ఆయన చతుర్థాధిపతి అయ్యాడు. 4వ ఇంటి వాడు లాభంలో ఉన్నాడండి బాబు. ఎక్కడికెళ్ళా సుఖపడతారు మీరు. బంగారాభరణాలు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. తల్లి గారికి, మీ అమ్మగారికి బాగుంటుంది. మీరు చదువుకున్న విద్యలో బాగా రాణించి తీరతారు. కోరుకున్న యూనివర్సిటీస్లో మీకు సీట్లు రావడానికి అవకాశం ఉంది. అలాగే 4వ భావం బాగుంది కాబట్టి మీకు రైతులకి చాలా చాలా బాగుంటుందని చెప్పచ్చు. మ్యూజిక్ రంగం, కళారంగంలో ఉన్న వారికి, మ్యూజిక్లో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు, ధనాదాయం పెరుగుతుంది. అంతే కదండి. కన్యారాశి వాళ్ళకి పంచమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు. అంటే మీ మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు బయటపడిపోతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఎదుగుతారు, బాగా డెవలప్ అవుతారు. మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అనే మాట చతురత అన్నీ మీకు వచ్చు. ఎదుటివాడిని పోషించే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయి. అలాగే మీకు కళారంగంలో, సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారండి మీరు. సాహిత్య రంగంలోనూ సంగీతము, సాహిత్యము, నృత్యము, అలాగే సినిమా రంగంలో అవకాశాలు ఉన్నాయి. అలాగే స్టాక్ మార్కెట్లో సంవత్సరం పాటు ఎదురులేని మనిషిగా మీరు బాగా డబ్బు సంపాదించుకుంటారండి. అంటే లాంగ్ టర్మ్లో మీరు పెట్టుబడులు పెట్టడం వలన మొత్తానికైతే సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఇందా మీకు సప్తమ భావాన్ని కూడా చెప్పడం వలన సప్తమ భావాధిపతి కూడా సంబంధాలు బ్రహ్మాండంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో గొడవలు అనేవి సమస్య పోతాయి. ప్రేమలు పెరిగి తీరుతాయి కన్యారాశి వారికి, భార్యాభర్తలకి. సరే, మరి లాభంలో ఉన్నటువంటి గురు సంగతి ఏంటి? లాభంలో ఉన్న గురుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. ధనాదాయం పెరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు, పుష్కర స్నానాలు, గంగా స్నానాలు, విదేశాలకి చదువు కోసం, షూటింగ్ల కోసం వెళ్ళడాలు, అంటే మీ పర్సనల్ పనులు ఇచ్చా కూడా విదేశాలు వెళ్ళాలి, జరిగి తీరుతుంది. 11వ భావంలో గురుడు సామాన్యమా? ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి విద్య వస్తుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి ఉన్నత ప్రమాణాలతో సక్సెస్ అవుతారు. వేదశాస్త్ర విద్య బాగా వస్తుందని చెప్పడానికి, వేదశాస్త్రంలో కూడా విద్య బాగా డెవలప్ అవుతారండి. ధనాదాయం ఎక్కువ పెరుగుతుంది. గురుడు గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అసలు చెప్పాల్సిన అవసరం లేదండి, ఎక్కువ వెళ్ళిపోతాం. అలాగే ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ ఉండడము, మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ బాగుండడము, అలాగే ఏ విషయంలోనూ మీరు లోటు లేకుండా ఇక్కడ వ్యాపారాల్లోనూ, అలాగే భార్యాభర్తల యొక్క విషయాల్లోనూ, అలాగే మ్యారేజ్ అవడంలోనూ, అలాగే మీ పిల్లల విషయంలోనూ,
మీ సౌఖ్యం విషయంలోనూ ఏమాత్రం తగ్గరు. అద్భుతంగా సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. గురుడు మారడం గురించి చెప్పుకున్నాడు కర్కాటక రాశిలోకి. కర్కాటక రాశిలోకి జూన్ 2వ తారీఖు నుంచి గురుడు మారుతాడు. కర్కాటక రాశిలోకి గురుడు మారుతాడు. ఎగ్జాల్టేషన్లో ఉంటాడండి ఆయన. పైగా ఆయన 30 అక్టోబర్ 2026 అక్కడి వరకు ఉంటాడు. అంటే ఒక సుమారుగా 150 రోజుల పాటు కర్కాటక రాశిలో ఉండబోతున్నాడు. ఉచ్చస్థితిలో ఉంటున్నాడు. అంతేకాకుండా 31 అక్టోబర్ అంటే నెక్స్ట్ డే నుంచి అక్కడి నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఆల్మోస్ట్ 85 డేస్ సింహరాశిలో ఉంటున్నాడు. సింహరాశిలో మిత్రక్షేత్రంలో అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాడు. ఆయన వక్రగతిలో కూడా ఉంటాడు. వక్రగతిలో ఉన్నటువంటి శుభుడు శుభ ఫలితాలు రెట్టింపుగా ఇస్తాడని శాస్త్రం చెప్తాను, నేను చెప్పడం కాదు. చూపించమని చూపిస్తా కూడా, అంత కాన్ఫిడెన్స్. అంటే శుభగ్రహాలు వక్రిస్తే శుభ ఫలితాలు, చెడు గ్రహాలు అంటే శనీశ్వరుడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయని తెలిసిపోతుంది మనకి. తర్వాత ఆల్మోస్ట్ 25వ తారీఖు జనవరి అంటే 24 జనవరి వరకు సింహరాశిలోను, 25th జనవరి నుండి 25th మే వరకు కూడా అంటే 152 డేస్ అనుకుంటా, ఆల్మోస్ట్ 152 డేస్ ఉంటుందండి. మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు వక్రగతిలో ఉండి. తర్వాత మళ్ళీ అవన్నీ చెప్తాడండి వక్రగతిలో, మళ్ళీ అప్పుడు చెప్పుకుందాము. వక్రగతిలో ఉండి మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అంటే యాజ్ గా ఫస్ట్లో జూన్ 2వ తారీఖు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. అంటే మధ్యలో కొన్ని రోజుల పాటు 85 డేస్ సింహరాశిలో ఉంటాడు. సో ఈ విధంగా మొత్తానికి ఆల్మోస్ట్ ఆయన కర్కాటక రాశిలోను సింహరాశిలోనూ ఉంటాడండి. 150 రోజులు కర్కాటక రాశిలోను, మళ్ళీ సింహరాశిలోనేమో ఆల్మోస్ట్ 152 డేస్ సింహరాశిలోను, 85 డేస్ కర్కాటక రాశిలో ఉండడము 150 డేస్, సింహరాశిలో ఉండడము 85 డేస్, అలాగే మళ్ళీ కర్కాటక రాశిలో రావడము 152 డేస్. సో ఏదేమైనా ఈ కర్కాటక రాశిలో ఉన్న గురుడే శుభ ఫలితాలు అద్భుతంగా ఇస్తాడు అన్నది సందేహం లేదు. ఈ విధంగా మారుతాడండి. అసలు మనం ఏ రెమెడీస్ చేసుకోవాలి? అవునా, 12 రాశుల వారికి గురు ప్రభావం ఉంటే ఏ రెమెడీస్ చేసుకోవాలి? గురుడు ఎవరు కారకుడు అండి? గురుడు అంటే జ్ఞానకారకుడు, సంపదల కారకుడు, విద్యాకారకుడు, పుత్రకారకుడు. పుత్రుల్ని ఇస్తాడు. దశమంలో గురుడు అంటే పుత్రుల్ని ఇస్తాడు. అలాగా సంతానం, పుత్రుల్లోని సంతానం కూడా ఇస్తాడు. గురుడు వలన దేవగురు కదా, ఆయన ముఖ్యంగా జ్ఞాన సంపదని ఇవ్వడంలో మనకు అద్భుతం. మరి జ్ఞాన సంపద రావాలంటే ఎవరండి? మేధా సహిత దక్షిణామూర్తి గారిని, ఆ స్వామివారిని పూజ చేసుకుంటే దక్షిణముఖంగా ఉంటారు కదా ఆయన దక్షిణామూర్తి గారిని పూజ చేసుకోవడం వల్ల, శివుడి రూపమే పూజ చేసుకోవడం వల్ల అనంతమైన జ్ఞానము వచ్చి తీరుతుందండి మనకి. సో దక్షిణామూర్తి గారిని పూజించడం మానకూడదు సంవత్సరం పాటు. అంతేకాకుండా శివుడికి అభిషేకాలు, గురుడు వలన శివుడికి అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యము గురువుగారు లేక పాద పూజ. గురువుగారులు పీఠాధిపతుల్ని మనం కలిసి తీరాలి, కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందే. గురువుగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు తీసుకుంటామో గురుడు యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి. వేదవ్యాస మహర్షి కదండి, వేదవ్యాస మహర్షి వారిని పూజించడం సర్వ శుభాలు కలుగుతాయి. గురుడు అంతే కదండి, మన ఫస్ట్ గురువు గారిని పూజించాలి, తర్వాత దేవుణ్ణి. కాబట్టి గురువు గారిని వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మనం మిగతా రంగాల్లో ముందుకెళ్తూ ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా విష్ణు ఆలయ దర్శనాలు, అమ్మవారి ఆలయ దర్శనాలు చేసుకుంటూ సరిపోతుంది. ఎక్కువగా దక్షిణామూర్తి గారిని కొలవడం వల్ల సర్వశుభాలు సర్వసుఖాలు కలిగి తీరుతాయి.